సత్యప్రత పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అంజలి. ఈ ఎపిసోడ్ కనుక చూసుకుంటే ఈ జనరేషన్కి ఎస్పి వెంకన్న బాబు ఈయన ఒక ప్రొడ్యూసర్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు, కానీ సినిమా పేర్లు చెప్తే మాత్రం గుర్తుపడతారు. బంగారు భూమి, అలాగే 1984లో వచ్చినటువంటి రుస్తుం, 1987లో వచ్చినటువంటి దొంగ మొగుడు. ఈ సినిమాలు కనుక మీకు పేరు చెప్తే ఇది చిరంజీవి సినిమాలు, వాటేమో కృష్ణ సినిమా ఇలా గుర్తుకొస్తాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్తో చిక్కడు దొరకడు, భలే మొగుడు, బంగారు చిలక ఇలాంటి సినిమాలు కూడా ఆయన తీశారు. ఈయన గురించి యూట్యూబ్లో చూశాను, మన తెలుగులో ఎవరైనా దీని గురించి చెప్పుంటారా అని చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ లేదు. సో నాకున్న సోర్సెస్ ద్వారా అన్ని సేకరించి మేము ముందు చూస్తున్నాను. చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక మనిషి తన జీవితం పైన ప్రారంభించినప్పుడు చాలా చిన్న దశ నుంచి ప్రారంభిస్తాడు. అత్యున్నత స్థాయికి వెళ్తారు. అత్యున్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి కొంతమందికి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నవాళ్ళు, తనకి నీడనిచ్చిన వాళ్ళు, తను నీడనిచ్చిన వాళ్ళు కూడా ఎవరు కనిపించరు. సో చిత్ర పరిశ్రమ చాలా చిత్రంగా ఉంటుంది. సో ఆ సంఘటనని కూడా ఇందులో మీకు చెప్పదలుచుకున్నాం. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే చాలా చిన్న పోస్టు. ఆ చిన్న పోస్టు నుంచి ఈయన తన కెరీర్ని ప్రారంభించారు. అంతకంటే ముందు కూడా చాలా చిన్న చిన్న వేషాలు కూడా వేశారు. మీరు కనుక చూసుకుంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో పోలీస్ ఠాణాకి అల్లూరి సీతారామరాజు వెళ్ళినప్పుడు రాజ్బాబు క్యారెక్టర్ మీకు ఒకటి కనపడుతుంది. ఆ పక్కనే ఇంకో కానిస్టేబుల్ కూడా ఉంటారు, అతనే ఎస్పి వెంకన్న బాబు. ఈయన సమాజానికి సవాల్, చిక్కడు దొరకడు ఇలాంటి సినిమాల్లో కూడా నటించారు. అలాగే నేను చెప్పాను కదా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చాలా చిన్న పోస్ట్ నుంచి ఆయన తన కెరీర్ని ప్రారంభించి ఒక నిర్మాతగా ఎదిగారు. నాకు తెలిసింది సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు చాలా చిన్న వేషాలు వేసుకుంటూ పైకి వచ్చిన వాళ్ళలో ఏడిద నాగేశ్వరరావు ఒకళ్ళు. ఆయన కూడా చాలా చిన్న చిన్న వేషాలు వేశారు. శంకరాపండు లాంటి అత్యుత్తమైన సినిమాలు తీశారు. సో అదే కోవలో ఎస్పి వెంకన్న బాబు కూడా వస్తారు. ఇక నాకు తెలిసి అంత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేరు. ఈయన ఏంటంటే బంగారు భూమి అనేటువంటి సినిమా తీసినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి, సూపర్ స్టార్ కృష్ణ కాల్ షీట్లు అన్నీ కూడా ఈయనే చూసేవారు. అలాగే శ్రీదేవి కాల్ షీట్లు కూడా చూసేవారు. శ్రీదేవి కాల్ షీట్లు ఆయన ఎంతగా చూసేవారంటే శ్రీదేవికి అసలు ఏ షూటింగ్కి వెళ్ళాలో తెలియదు. వాళ్ళు డైరెక్ట్గా మేకప్ వేసుకొని ఎస్పి వెంకన్న బాబు ఆఫీస్ ఉండేది చెన్నైలో, అక్కడికి వచ్చేసి అక్కడ కుర్చీలో కూర్చునేవాళ్ళు. ఆయన ఏ స్పాట్కి వెళ్ళమంటే ఆ స్పాట్కి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చేవాళ్ళు. తర్వాత ప్రొడ్యూసర్ నుంచి ఎంత డబ్బులు రావాలి, ఎక్కడెక్కడి నుంచి రావాలి అన్నీ కూడా ఈయనే దగ్గర నుండి చూసుకునేవాడు. ఒక శ్రీదేవికే కదండి, కృష్ణకి, చిరంజీవికి, రాజేంద్ర ప్రసాద్కి, తర్వాత భానుప్రియకి, ఇంకా చెప్పాలంటే మీకు అర్జున్ అని చెప్పేసి తమిళ యాక్టర్, ఆయన కాల్ షీట్ కూడా ఈయనే చూసేవాడు. ఇంకా చాలామంది ఉన్నారండి. సో ఈయన బంగారు భూమి సినిమా తీసినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ₹1 రెమ్యునరేషన్ తీసుకోవాలా. అలాంటి గ్లామర్ క్వీన్ శ్రీదేవి కూడా ₹1 తీసుకోవాలా. ఫ్రీగా వీళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సినిమా పి చంద్రశేఖర్ రెడ్డి తీశారు. సినిమా అద్భుతంగా ఆడింది. అన్ని సెంటర్లో కూడా మంచి కలెక్షన్స్ సాధించాయి. ఒక తెలుగు నేటివిటీ ఉన్నటువంటి సినిమా ఇది. 100 days ఫంక్షన్ అనేది ఆ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. చాలామంది 100 days కనుక ఆడితే దాన్ని కంపల్సరీగా ఈ షీల్డ్ ప్రధానంగా జరిగేది. ఆ రోజుల్లో మినిమం ఎక్కడైనా సరే ఈ వేదిక పెట్టి అందరికీ ఇవ్వాలంటే ₹2 లక్షలు అయ్యేది ఖర్చు మినిమం, భోజనాలతో సహా. పైగా అభిమానులు కూడా వస్తారు, వాళ్ళు కూడా భోజనాలు ఏర్పాటు చేయాలి. 100 రోజులు అద్భుతంగా ఆడింది, మంచి కలెక్షన్ సాధించింది. ఎస్పి వెంకన్న బాబు సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్ళారు. అంటే 100 days ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కడ చేద్దామని చెప్పి అడిగారు. అడిగితే కృష్ణ నవ్వి, ఇది అవసరమా వెంకన్న బాబు, ఈ కనీసం ₹2 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు ఇంకా పైకి ఎదుగుతున్నావు, ఈ ₹2 లక్షలతో నువ్వు ఇల్లు కట్టుకో. అంటే అప్పట్లో ₹2 లక్షల అంటే ఇల్లు వచ్చేసేదండి. నేను చెప్పేది 1981 ఆ ప్రాంతాల్లో. కాబట్టి చక్కగా నువ్వు స్థిరపడు అని చెప్పారు. ఆయన మరొకసారి గుర్తు చేయకపోయినా కూడా వద్దొద్దు, నువ్వు జీవితంలో స్థిరపడు అని చెప్పడంతో ఆయన ఇల్లు కట్టుకున్నారండి చెన్నైలో. ఇప్పుడు వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంది. వాళ్ళ 3 పిల్లలు కూడా బాగా చదువుకున్నారు, మంచి స్థిరస్థాయిన స్థాయిలో నిలబడి చక్కగా జీవిస్తున్నారు.
అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇండస్ట్రీలో ఒక మంచి మనసు అనేది ఎలా ఉంటుంది అనే ఎగ్జాంపుల్. తర్వాత కనుక చూసుకుంటే తన సినిమా కెరీర్‌లో నేను చెప్పాను కదా! రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్‌ని తెలుగు సినిమా ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఒక విధంగా ఎస్‌పి వెంకన్న బాబే. రామరాజ్యంలో భీమరాజు అని చెప్పి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో కామెడీ నటుడు సుధాకర్. సుధాకర్ అంటే శుభలేఖ సుధాకర్ కాదండి. చిరంజీవి పక్కన అప్పట్లో రూమ్‌లో ఉండే సుధాకర్. ఆ సినిమాకి బుక్ అయ్యారు. సీన్స్ అన్ని చేస్తున్నారు. ఒక సీన్‌లో శ్రీదేవి కాళ్ళు పట్టుకున్నటువంటి సన్నివేశం ఉంది. ఒక శ్రీదేవి కాళ్ళే కాదు, ఆ పక్కన ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్ట్ కాళ్ళు కూడా పట్టుకునే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. సుధాకర్ ఇది చూసి, నేను తమిళనాడులో 55-75 సినిమాల వరకు హీరోగా చేశాను, ఏదో కామెడీ సినిమా చేస్తున్నానని చెప్పేసి ఇలా అందరి కాళ్ళు పట్టుకోవడమే నా పని, నేను ఈ వేషం వేయనని చెప్పి వెళ్ళిపోయాడు. టైం షెడ్యూల్ ఏమో చాలా టైట్గా ఉంది. పైగా కృష్ణ ఆ రోజు సూపర్ స్టార్, ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టం, ఎవరు దొరుకుతారా అని చెప్పేసి వెతుకుతున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పుకున్నాడు. అన్న ముందు స్నేహం అని చెప్పేసి సినిమాలో నటించినా అందుకు పాత్రలు రాలా. మేము చెప్పాను కదా, అతను మంచి నటుడు కూడా. చిరంజీవికి సీనియర్ అతను. ఈ ఇదిలో అంటే మూకాభినయం చేయడంలో చాలా బ్రహ్మాండంగా చేశాడు రాజేంద్ర ప్రసాద్. కానీ దురదృష్టం కొద్దీ అతనికి అప్పట్లో సినిమా అవకాశాలు రాలా. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్ వాళ్ళ కన్నా కూడా ఆయన సీనియర్. అయితే ఈ సినిమాలో ఈ చిన్న వేషం గురించి ఎస్పి వెంకన్న బాబు వెళ్ళి అడిగాడు. సరే ఏదో ఒక వేషం, నాకు డబ్బులు వస్తే చాలు అన్న ఒక దృక్పథంతో రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా వేషం గురించి వచ్చాడు. మీరు రామరాజ్యంలో భీమరాజు కనుక చూస్తే ఎక్కడ వేషం లేకుండా ఈ కాళ్ళకి దండం పెట్టే సన్నివేశంలో నటిస్తాడు అతను. అలాగే ఇతని నటన, రాజేంద్ర ప్రసాద్ చూపించే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అతని డైలాగ్ డెలివరీ అన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణని బాగా ఆకట్టుకున్నాయి. ఇతను ఎవరయ్యా బాగా చేస్తున్నాడు, మనం ఈ పలానా సినిమా తీస్తున్నాం కదా, ఈ పలానా సినిమాలో బాహుబలి క్యారెక్టర్ ఇలా పెట్టుకోండి అని చెప్పేసి కే పాపయ్యకి చెప్పేవాడు ఆయన. అలాగే తన దగ్గరికి ఎవరైనా డైరెక్టర్ వస్తే ఇతను మంచి నటుడయ్యా, ఇతను పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. అలాగా సూపర్ స్టార్ కృష్ణ రికమెండేషన్ వల్ల 14 సినిమాల్లో చిన్న చిత్తగా వేషాలకి రాజేంద్ర ప్రసాద్ వేయటం జరిగింది. ఆ తర్వాత హీరో అయ్యాడు, అది అందరికీ మీకు తెలిసిందే. చరిత్రగతినే మార్చినటువంటి నట కిరీటుడు కూడా అయ్యాడు. అది ఎస్పి వెంకన్న బాబు ఆ రోజు చూపించినటువంటి తోవ. అతను యాదృచ్ఛికంగా తీసుకొచ్చినా ఎలా తీసుకొచ్చినా అదృష్టం అనేది రాజేంద్ర ప్రసాద్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక హీరోగా పరిచయం చేసిన ఖ్యాతి అయితే ఎస్పి వెంకన్న బాబుకే దక్కుతుంది. నేను చెప్పాను కదా, రాజేంద్ర ప్రసాద్ కాల్ షీట్లు అన్నీ కూడా ఈయన చూసేవారు. ఎవరు ఏ ప్రొడ్యూసర్స్కి ఎన్ని డేట్స్ ఇవ్వాలి అంటే డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయడం చాలా కష్టం అండి ఆ రోజుల్లో. ఒక సూపర్ స్టార్ కృష్ణ చాలా బిజీ, మెగాస్టార్ చిరంజీవి బాగా ఎదుగుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఎక్కడ క్లాష్ రాకుండా ప్రతి సినిమా షూటింగ్ ఇన్ని డేట్స్ అని చెప్పి అడ్జస్ట్ చేయడం, అలా చేసినటువంటి ఖ్యాతి మాత్రం ఎస్పి వెంకన్న బాబుకే దక్కుతుంది. సో ఈ సందర్భంలో కూడా మెగాస్టార్ చిరంజీవిని మనం గుర్తుపెట్టుకోవాలి. తన సినిమా కెరీర్ తొలినాళ్ళలో మంచి మంచి సినిమాలు తన కాల్ షీట్ అడ్జస్ట్ చేసినటువంటి ఎస్పి వెంకన్న బాబు అంటే కూడా మెగాస్టార్ చిరంజీవికి చాలా అభిమానం. రుస్తుమ్ అని చెప్పేటువంటి సినిమా 1984లో రిలీజ్ అయింది. అప్పటికి మెగాస్టార్గా అవతరిస్తున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు చిరంజీవి. ఈ రెమ్యునరేషన్ కూడా పెద్ద ఎక్కువ తీసుకోలేదు ఆయన. ఈ రుస్తుమ్ కూడా మంచి హిట్ అయింది, కలెక్షన్స్ బాగా వచ్చాయి. అన్నిటికంటే ప్రధానమైంది 1987కి సుప్రీం హీరో అయిపోయాడు చిరంజీవి. కాల్ షీట్ ఇవ్వడం అంటే చాలా కష్టం. కానీ ఎస్పి వెంకన్న బాబు తన చిన్నప్పటి నుంచి తన ఎదుగుదలప్పటి నుంచి కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక మంచి హృదయంతో ఈ సినిమాకి ఫ్రీగా చేసి పెట్టారైనా. అలాగే ఈ ఘరానా మొగుడుకి ముందు దొంగ మొగుడు ఎంత ఫేమస్ అయిందో కూడా మీకు బాగా తెలుసు. ఎండబురి వీరేంద్ర నవల తెలంచు నలంచీర అనేటువంటి నవల ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగింది. కొన్ని థియేటర్స్లో అయితే ఇది 1 year కూడా ఆడింది, మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. ఇక్కడ కోదండరామిరెడ్డి డైరెక్టరు, ఈయన రెమ్యునరేషన్ తీసుకోలేదు, చిరంజీవి తీసుకోలేదు, ఇంకా మిగతా వాళ్ళు నామినల్గా ఏదో తీసుకున్నారే తప్ప ఈ సినిమా ఎస్పి వెంకన్న బాబు కెరీర్లోనే ఒక మలుపు తిప్పేటువంటి చిత్రం. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇందులో డైరెక్టర్ నేమ్ ఉండదు. అయితే కారణాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఈ సినిమాకి ఏ కోదండరామిరెడ్డి పేరు మాత్రం టైటిల్స్లో ఉండదు.
దీనికి రకరకాల కారణాలు చెప్తారు. అంటే ఈ ఎక్కువ రెమ్యునరేషన్ కోదండరామిరెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తే అందరూ గారు తక్కువకి చేస్తున్నారు కదా అనే ఉద్దేశంతో ఈయన తన పేరు కూడా వేసుకోకుండా అంతా తన శ్రమనంతా కూడా దారిపోసి ఈ సినిమాకి డైరెక్షన్ చేసినా కూడా ఆ తన క్రెడిట్ తను తీసుకోలేదని కోదండరామిరెడ్డిని పొగిడేవాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఏది ఏమైనా సరే ఆ తర్వాత కాలంలో ఆయన సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్తో ఎక్కువగా సినిమాలు తీయడం జరిగింది. ఎప్పుడు కూడా మనిషి కెరీర్ ఎదుగుతున్న కొద్దీ పైకి వస్తున్న కొద్దీ రెండు రకాలు జరుగుతాయండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఒకటి కాంపిటేటర్స్ తయారవుతారు. ఇప్పుడు మన దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ బయటకు వచ్చేసి మనకి కాంపిటేటర్గా మారుతారు. అదొక కారణం అయితే 1987, 88 ఈ ప్రాంతాలకు వచ్చేప్పటికి తెలుగు సినిమా గతి మారిపోయింది. దాదాపు 90 వచ్చేటప్పటికి ఎలాగైపోయిందంటే సినిమాలో స్పీడ్ ఎక్కువైపోయింది, టెక్నీషియన్స్కి విలువ తగ్గింది, హీరోస్ డామినేషన్ పెరిగింది, మొత్తం పోకడలే మారిపోయాయి. హిందీలో మారిపోయింది, ఇటు తెలుగులో కూడా మారిపోయింది. ముఖ్యంగా ఈయన చేసినటువంటి ఒక ఇదేంటంటే ఈయన దుందుడుకు స్వభావం కూడా ఒక కారణం. మెయిన్ ఈయన చాలా చక్కటి ప్రశాంతంగా ఉండే వ్యక్తి, అందులో నో డౌట్ మంచి మనిషి, అందరితో మంచిగా ఉంటారు కాబట్టి అంతమంది కాల్ షీట్లు కూడా అడ్జస్ట్ చేయగలిగారు. ఎప్పుడూ కూడా మంచి కిళ్ళి సువాసన ఈయన పక్కన కనుక నుంచుంటే నిండు సువాసనలు ఆయన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. అంటే అంత మంచి కిళ్ళి ఈయన వేసుకుంటారు. ముఖ్యంగా నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎస్పి వెంకన్నబాబు ఒకళ్ళు, అలాగే ప్లేబ్యాక్ సింగర్ రామకృష్ణ అని ఉన్నారు. ఆయన కూడా కిళ్ళి అది వేసుకుంటారు, మంచి వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళ పక్కన ఉంటే ఎంతసేపు అయినా నిలబడాలని చెప్పేటువంటి ఇది ఉంటుంది. అలాగే ఎస్పి వెంకన్నబాబుకి బ్రదరు ఎస్పి కోదండపాణి. ఎస్పి కోదండపాణి మంచి మ్యూజిక్ అందించారు, చాలా మెలోడియస్ హిట్ ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి శ్రీ 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 మర్యాద రామన్న అటువంటి సినిమాలో ఒక చిన్న పాటకి అవకాశం ఇచ్చి, తర్వాత తన మ్యూజిక్ డైరెక్షన్లో అనేక పాటలకు అవకాశం ఇచ్చి ఒక మంచి గాయకుడిగా స్థిరపరిచినటువంటి వ్యక్తి ఎస్పి కోదండపాణి ఎస్పి వెంకన్నబాబుకి అన్నయ్య అవుతారు. అయితే ఆయన పరిచయం కానీ ఆయనకున్నటువంటి ఇది కానీ ఎప్పుడూ కూడా తనకి అనుకూలంగా మర్చుకోకుండా తన స్వయం శక్తితో తన కష్టపడి ఒక నిర్మాతగా ఎదిగినటువంటి వ్యక్తి ఎస్పి వెంకన్నబాబు. నేను చెప్పాను కదా మనకి తెలియకుండానే ప్రతి ఇండస్ట్రీలో కూడా కొంత అంతర్గత శత్రువులు ఏర్పడతారు, కాంపిటేటర్స్ తయారవుతారు, బాగా ఎదుగుతుంటే చూసి సహించలేని వాళ్ళు ఉంటారు, రకరకాలమైనటువంటి ఇది ఉంటుంది. ఆ టైంలోనే మనిషి చాలా నిగ్రహ శక్తి ఉండాలి, అలాగే ఎక్కువ ఆవేశపడకూడదు. కానీ ఆవేశపడిన సంఘటనే మనిషి జీవితాన్ని మార్పు తీసుకొస్తుంది. దేవి శ్రీదేవి అని చెప్పేసి చెన్నైలో థియేటర్స్ ఉన్నాయి, చాలా మంచి థియేటర్స్. అది ఎంట్రన్స్లో వచ్చేప్పటికి ఒక అద్దాల గ్లాస్ ఉంటుంది ఎంట్రీలో, అది దాటిన తర్వాత లోపలికి వెళ్తారు. ఈయన ఏం చేశారంటే చిరంజీవి లోపల దేవి శ్రీదేవి సినిమా చూస్తున్న లోపల ఈయనేమో ఎస్పి వెంకన్నబాబు వచ్చారు. అప్పటికి ఎస్పి వెంకన్నబాబు గురించి చిరంజీవికి అనుయాయులు ఏం చెప్పింది అంటే కొంచెం చిరంజీవిని తక్కువ చేసి మిగతా వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను ఒక టాక్ ఆయన వరకు వెళ్ళింది. అది నిజముందా అబద్ధముందా ఈరోజు ఎవరు నిర్ధారించలేరు, పుకాలు కూడా ఉండొచ్చు. పైగా ఈయన ఏంటంటే కొంచెం ఆవేశపడాడు కదా, ఏదో సమ్ క్లాషెస్ అంతకుముందు కాల్ షీట్ల విషయంలో వాటిలో వచ్చి కొంచెం దురుసుగా మాట్లాడిన మాట వాస్తవం. చిరంజీవి నువ్వు రా, బయటికి రా, నీతో నేను మాట్లాడాలని చెప్పేసి గట్టిగా కేకనేయటం మొదలుపెట్టారు. లోపల ఆయన సినిమా చూస్తున్నారు, వచ్చిన తర్వాతనే మాట్లాడుకుంటే అది వేరేగా ఉండేది. మాట పెరిగింది బయట సెక్యూరిటీతో. ఈయన ఏం చేశారంటే అద్దాలు పగలగొట్టేశాడు. అద్దాలు పగలగొట్టేటప్పటికి అదే టైంలో అక్కడ అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అల్లు అరవింద్ తన చేతి వాచి తీసి దేవి శ్రీదేవి మేనేజర్కి ఇచ్చి బయటకు వచ్చి ఎస్పి వెంకన్నబాబు కూడా బయటకు తీసుకురావడం జరిగింది. అప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు ఇద్దరికి కూడా మాట పెరిగింది. ఇద్దరు కూడా కొట్టుకోవడం ప్రారంభించారు. ఆ వర్షంలోనే బురదలో కూడా వీళ్ళు దొల్లుకుంటూ ఫైట్ చేసినట్టు సన్నివేశం నిజంగా జరిగింది. మొత్తం బురదలో ఇద్దరు కూడా పూర్తిగా బట్టలన్నీ కూడా మురికి అయిపోయాయి. దాదాపు ఈ గొడవ చాలా రోజుల్లో ఇండస్ట్రీలో చెప్పుకున్నారు, ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమైందంటే 11 స్టిచెస్ ఎస్పి వెంకన్నబాబు పడ్డాయి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత.
ఆ తర్వాత కాలంలో ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ ఎప్పుడూ కూడా చాలా ప్రభావం చూపిస్తుందండి ఇండస్ట్రీలో. ఈయన గొడవ పడిన తర్వాత కొంతమంది నటీమణులు అప్పటికి బిజీ అయిపోవటం. ముఖ్యంగా శ్రీదేవి వచ్చేప్పటికి హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయింది ఆవిడ. హిందీలో ఆవిడ వేరే కాల్ షీట్ అడ్జస్ట్మెంట్ అదంతా కూడా చూసుకుంది. భానుప్రియ వచ్చేప్పటికి భానుప్రియ కూడా మంచి స్టార్ అయిపోయింది తమిళ్ అలాంటి వాటిల్లో. ఆవిడ కూడా ఆల్టర్నేటివ్ ప్రొడక్షన్స్ అంతా కూడా ఆవిడ చూసుకోవడం ప్రారంభించింది. ఇలా ఎవరికి వాళ్ళు ఈ గొడవ జరిగిన తర్వాత ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవటం, తర్వాత అంతకుముందు ఉన్నటువంటి పని ఆయనకి లేకపోవటం, తర్వాత నిర్మాతగా కూడా కొన్ని అవరోధాలు ఎదుర్కోవటం, కొంత ఆర్థిక ఇబ్బందులు ప్రారంభం కావటం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఒక దెబ్బ అనేది తగలకుండా ఉండాలి. అది ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ. ఎప్పుడైతే చిన్న ఇబ్బంది అంటూ రావటం మొదలు పెడితే అది అనేక రకాలైన ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. ఒకప్పుడు తన ఇంటికి వచ్చి తన ఆఫీస్ ముందు కూర్చొని ఎక్కడికి వెళ్ళాలనేటువంటి శ్రీదేవి ఈరోజు లేదు. ఆవిడ ఆ రోజుల్లో భానుప్రియ లేదు, రాజేంద్ర ప్రసాద్ లేదు. ఇలా ఎవరికి వాళ్ళు ఎస్పి వెంకన్న బాబుని పట్టించుకోలేదనే చెప్పాలి. ఎవరికి వాళ్ళు దారి చూసుకున్నారు. ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమలో ఎవరు మన దగ్గర ఉండరండి. లైమ్ లైట్లో ఉన్నప్పుడు మాత్రమే అందరూ మన దగ్గర ఉంటారు. హైదరాబాద్లో ఒక ఇండస్ట్రీ అంతా షిఫ్ట్ అయింది. ఒక పక్క చెన్నైలో చాలా వరకు సినిమా ఇండస్ట్రీ లేదు. ఒకవేళ తెలుగులోకి వచ్చినా కూడా పూర్వ వైభవం ఎస్పి వెంకన్న బాబుకి రాలేదు. కానీ ఆయన ఎక్కడ కూడా మనోని కోల్పోలేదు. ఒకప్పుడు చుట్టూ 20-30 మంది ఉండే వ్యక్తి కేవలం సింగిల్ పర్సన్గానే నిలిచిపోయారు. మనోధైర్యం కోల్పోలేదు. ఆయన అప్పుడు చేసిన మంచి పని ఏంటంటే పిల్లలకి మంచి చదువు చెప్పించడం. వాళ్ళ అమ్మాయికి ఐఐటి చదివించారు. బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఆవిడ మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక అబ్బాయి అయితే ఇంటీరియర్ డిజైన్లో మంచి సక్సెస్ సాధించారు. ఒకప్పుడు మంచి కాలంలో తిరిగినటువంటి వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ఈయన ఆర్థికంగా ఇబ్బందులకు లోనయ్యారో, ఎవరు ఆయన దగ్గరికి రానటువంటి పరిస్థితుల్లో అయినా సరే పట్టు వదలకుండా ఆ కుటుంబం చక్కగా చదువుకున్నారండి. మనిషికి దేవుడు ఎప్పుడూ ఒక ప్లస్ ఇస్తాడు, ఒక మైనస్ ఇస్తాడు. మంచి సంతానం, వాళ్ళు బాగా చదువుకోవడం, ఈరోజు స్థిరపడటం, ఒక విధంగా చెప్పాలంటే ఎస్పి వెంకన్న బాబు చేసుకున్నటువంటి పుణ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబం అయితే చాలా చక్కగా స్థిరపడింది. దీనికి కారణం ఏంటంటే ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ ఫంక్షన్ వద్దు అని చెప్పేసి ఆయన జాగ్రత్తలు చెప్పారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎంత ఉదార హృదయంతో రెమ్యునరేషన్ తీసుకోకుండా దొంగమూడి సినిమా తీయటం, ఇవన్నీ కూడా ఈరోజు ఆయన ఒక గుర్తుంచుకోదగినటువంటి విషయాలు కుటుంబం కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎస్పి వెంకన్న బాబు ఈయన జీవిత చరిత్ర ఇంతవరకు లేదు కాబట్టి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అద్భుతమైన రీతిలో చాలా మంచి కంటెంట్ని మీ ముందుంచుతున్న మీరు మరిన్ని ఇంకా రాబోయే కాలంలో మంచి వీడియోస్ చేస్తామని చెప్పి మంచి కంటెంట్ మేము ముందు ఉంచుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యమద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణ ప్రసాద్.